హాయ్ పిల్లలు. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు ఐకమత్యం. ఐకమత్యం ఈ కథలో చూడండి, వేటగాడు, పావురాలు ఉన్నాయి. ఒక అడవిలో పావురాలన్నీ కూడా ఆకాశంలో ఎగురుతా పోతున్నాయి. ఒక పెద్ద అడవి ఉంది. అక్కడ పెద్ద చెట్టు ఉందన్నమాట. చెట్టు తొర్రలో ఆ చెట్టు దగ్గర పొదలో చూస్తూ కూర్చున్నాడు వేటగాడు. ఎప్పుడు పావురాలు వచ్చి వాడతాయని నూకలు నేల మీద చల్లాడు బాగా. అందులో ఒక కపోతారం అని ఒక వృద్ధ పావురం వచ్చిందన్నమాట. చూసింది. అబ్బో! ఇక్కడ ఏదో తేడా ఉంది. ఆహా! ఏదో చేయదలుచుకున్నాడు. ఇక్కడ ఎవరో ఉండుంటారు పొదమాట్ల అనుకుంది. కానీ ఇంకొక పావురం ఉంది. ఇక్కడ నాకు బాగా ఆకలవుతుంది మిత్రమా, మిత్రమా నాకు ఆకలవుతుంది. కింద ఏదో నూకలు జల్లినట్టున్నాయి. అందరం కిందకి వెళదాము. కింద నూకలు ఆహారం చేసేద్దాము. ఆకలి తీరుతుంది అంటుంది. పక్కనున్న ఇంకొక పావురం ఉంది. వద్దు వద్దు, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడ ఏదో అపాయం పొంచి ఉంది, నా మాట వినండి అంటుంది. కానీ వినలేదు. ఆమె చెప్పింది నేనెందుకు వినాలని చెప్పి పోదామని చెప్పేసి కిందకి దిగుతుంటే ఇంకా మిగతా పావురాలు కూడా వచ్చేసినాయన్నమాట. సరే అది కింద పావురాలు వల పొన్నాడు. ఆ వేటగాడు వల పన్నాడు. ఆ పావురము అందులో పడిపోయింది. మిగతా పావురాలు కూడా అందులో పడిపోయింది. మొత్తం కూడా ఆ పావురాలన్నీ వలలో పడ్డాయి. అప్పుడు ఈ వేటగాడు ఏం చేశాడు, ఆ పావురాలన్నిటినీ అక్కడ పడేసి పక్కకి వెళ్ళాడు నీళ్లు తాగటానికి. వెళ్ళేసరికి ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఐకమత్యంగా ఆలోచించి మనందరం ఇక్కడ నుంచి తప్పించుకోవాలి, వేటగాడు వచ్చే లోపల నేను చెప్పిన మాట వినలేదు, పెద్దల మాట సర్ది మూట అని ఊరిని అంటాను, నా మాట వినలేదని కపోతవుతో మనది వృద్ధ పావురం. సరే ఇప్పుడు అయినా మించిపోని లేదు. నా పాత మిత్రుడు చిత్రగ్రీవుడు అని ఒక ఎలక ఉన్నది, అది ఉన్నది, దాని దగ్గరికి వెళదాము, మనల్ని రక్షిస్తుందని చెప్పి వెళ్తారన్నమాట. అన్నీ ఆకాశంలో కలిసికట్టుగా వెళ్ళి అక్కడ ఎలక దగ్గరికి వెళ్తాయన్నమాట. ఆ ఎలక ఉండే అది గుహ ఉంటుంది చిన్నది. దాని వెనక ఎలకది ఉంటుందన్నమాట. ఆ ఎలక దాంట్లో నుంచి బయటకు వచ్చింది. చూసి పావురాళ్ళన్నీ చూసి, అదే మిత్రమా ఏమిటి ఇలా ఉండిపోయినారు అందరూ, ఏమైంది అని అడుగుతుంది. అయ్యో నాకు ఇలా కష్టం వచ్చింది, నాకు ఇప్పుడు సహాయం చేయాలి, నువ్వే నాకు మిత్రమా అని చెప్పి జరిగిందంతా చెప్పి ఎలకతో చెప్తాయన్నమాట. సరే ఇంకా ఎలక వలలన్నీ కూడా వలతాళ్ళన్నీ కొరికేసినాయన్నమాట. కొరికేసి బయటకు వచ్చిన తర్వాత అపాయంలో ఉపాయం తప్పించిందని చెప్పి